హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఎండాకాలం వచ్చిందంటే చాలు, ఒక పక్క పచ్చళ్ళు, ఒక పక్క వడియాలు పెట్టుకోవడం స్టార్ట్ అయిపోతుంది కదా. ఈసారి వడియాలతో కాకుండా మంచి నోరూరించే రుచికరమైన పచ్చడితోటి మేము ముందుకు వచ్చేసాం అనమాట. ఉసిరికాయ పచ్చడి అండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు, అసలు వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా పర్ఫెక్ట్గా పెట్టేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కగా ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుందన్నమాట. కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కనుక పచ్చడి పాడవకుండా సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా చాలా రుచికరంగా చేసేసుకోవచ్చండి. ఈ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో ఫస్ట్ నుంచి ఎవరికో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చూస్తేనే నోరిపోతుంది కదా. ఇంత రుచికరమైన పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ఉసిరికాయల్లో చాలా రకాలు ఉంటాయండి. హైబ్రిడ్ రకం, నాటు రకం. నాటుకాయలు అయితే కనుక మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, అలాగే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నాటుకాయల్లో ఉండే పోషక విలువలు, విటమిన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. మీకు వీలైతే కనుక నాటుకాయలతోటి పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి. నాటు ఉసిరికాయలు ఎలా ఉంటాయంటే కొంచెం చిన్నగా ఉంటాయన్నమాట. మనకి హైబ్రిడ్ ఉసిరికాయలు అయితే చాలా పెద్దగా లావుగా ఉంటాయండి. వాటికన్నా ఇవే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు వీలైతే ఇవి దొరికితేనే పచ్చడి పట్టుకోండి. నేను ఇక్కడ కిలో వరకు తీసుకున్నానండి. ఇవి అప్పుడే ఫ్రెష్గా చెట్టు నుంచి కోసుకొచ్చిన ఉసిరికాయలు అనమాట. వీటిని చక్కగా వాటర్లో వేసుకుని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత ఇలాగా ఒక జల్లె బుట్టలోకి వేసుకోవాలి. చూసారు కదా, కాసేపు ఇలా వదిలేస్తే మనకి దీనిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద వేసుకుని వీటిని చక్కగా తుడుచుకోవాలి. ఎక్కడ తడి అనేది లేకుండా చూసుకోండి. పచ్చడి కదా, తడి ఉంటే పాడైపోతుంది. చూసారు కదా, ఇలాగ మొత్తం కాయలన్నిటిని చక్కగా తుడుచుకోవాలి. కాయలు కడిగి తుడుచుకున్న తర్వాత దీనిపైన తొడుము ఉంటుంది కదండి, దీన్ని ఇలాగా తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని చక్కగా వీటిని ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టేసుకోండి. తర్వాత కేజీ కాయలకి 200 గ్రాముల వరకు చింతపండు పడుతుందండి. చింతపండుని చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగ వేడి వాటర్లో వేసుకుని నానబెట్టుకోవాలి. వేడి వాటర్లో వేస్తే కనుక మనకి చింతపండు గుజ్జు అనేది తొందరగా వస్తుందన్నమాట. దీన్ని కాసేపు నాననిద్దామండి, పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఉసిరికాయల్ని మెజర్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక కప్ అయినా ఒక గ్లాస్ అయినా ఏదో ఒకటి తీసుకొని దాంట్లోకి మెజర్ చేసుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న ఉసిరికాయలు నాకు ఇక్కడ ఒక 5 గ్లాసుల వరకు వచ్చాయి. మనం మెజర్ చేసుకుని వేసుకున్నట్టయితే మనకి అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా పడతాయండి. ఇలా కొలుచుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. వీటికి ఎలాంటి నాట్లు కానీ ఏమీ పెట్టవలసిన అవసరం లేదు. తర్వాత మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, దీన్ని ఇలాగా చక్కగా ఉడికించుకోవాలన్నమాట. కొంచెం దగ్గరగా అయ్యే విధంగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని చల్లారనిద్దాము, పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలండి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇవి కలర్ మారి మంచి స్మెల్ వస్తాయండి. అప్పటి వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక 150 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్లో సరిపడినన్ని ఉసిరికాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసేస్తే మనకి ఉసిరికాయలు సరిగ్గా ఫ్రై అవ్వండి. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్ని కాయలు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కాసేపటికి ఇవి చక్కగా కలర్ మారి ఫ్రై అయిపోయాయి. వీటిని పక్కకు తీసేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక పైన కలర్ వచ్చేస్తాయి, లోపల ఉడకవన్నమాట. అందుకని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిగిలిన ఉసిరికాయలను కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇవి పూర్తిగా చల్లారబెట్టుకోవాలండి. ఈలోపు మనం కారం మెజర్ చేసుకుందాము. మనకి ఈ కప్పుతో 5 కప్పుల వరకు వచ్చే ఉసిరికాయలు 1 కప్పు వరకు కారం వేసుకోవాలి. అలాగే 3/4 కప్పు వరకు ఉప్పు వేసుకోవాలి.
తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడిని వేసుకోవాలండి. తర్వాత 1 కప్పు వరకు వెల్లుల్లి తీసుకొని చక్కగా ఇలాగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని వేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలు వేసుకుంటే మనకి ఇలాగ గ్రైండ్ చేసి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకునే విధంగా కలుపుకోండి. నేను కారం కొంచెం తగ్గించి వేసాను, ఎందుకంటే ఈ కారం చాలా ఘాటుగా ఉంది. మీరు ఇంట్లో పట్టించుకున్న కారం అయితే కనుక గ్లాసు నిండుగా వేసేసుకోండి. తర్వాత ఉసిరికాయలను వేసుకొని వీటిని చక్కగా ఉప్పు కారం అన్నీ బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఉసిరికాయలు ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ కూడా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. తర్వాత చింతపండు పేస్ట్ని ఉడికించి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి, వేడి మీద అస్సలు కలపొద్దు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా కింద నుంచి పైకి అన్నిటిని బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు ఇందాక వేయడం మిస్ అయిందండి, అందుకని ఇప్పుడు నేను మీకు మళ్ళీ వేసి చూపించాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గాజు సీసాలోకి కానీ, ఒక జాడీలోకి కానీ, లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లోకి కానీ వేసుకొని 3 రోజుల పాటు దీన్ని ఊరబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగా ఒక తడి లేని గాజు బౌల్లోకి వేసాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత దీని పైనుంచి చక్కగా ఆయిల్ వేసుకోవాలండి. మొత్తంగా మనకి కేజీ కాయలకి 1/2 లీటర్ వరకు ఆయిల్ పడుతుంది అనమాట. చూసారు కదా, ఫ్రై చేసినప్పుడు కొద్దిగా ఆయిల్, ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాను. ఇలా వేసేసి ముక్కలన్నిటిని చక్కగా సర్దుకొని మూత పెట్టేసుకొని చక్కగా దీన్ని 3 రోజుల పాటు కదపకుండా పక్కకు పెట్టేయాలి. త్రీ డేస్ తర్వాత చూస్తే మనకి పచ్చడి అనేది చక్కగా ఊరిపోతుందండి. చూడండి, ఆయిల్ కూడా చక్కగా పైకి తేలింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఒకసారి ప్లేట్లోకి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. నిల్వ పచ్చళ్ళు ఎప్పుడు పెట్టినా కానండి మనకి పట్టిన రోజు టేస్ట్ అనేది తెలియదు అనమాట. 3 రోజుల తర్వాత పచ్చడికి చక్కగా ఉప్పు కారం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టి పచ్చడి టేస్ట్ అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట. ఒకసారి ఇలాగా ప్లేట్లో వేసేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిచూసుకోవాలండి. ఇలాంటప్పుడు ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా మనం కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాని ఫస్ట్ రోజే ఒకటేసారి ఎక్కువగా వేసేసాం అనుకోండి, ఎక్కువైతే కనుక మనం ఏం చేయలేం కదా. అందుకని ఫస్ట్ రోజు కొంచెం తక్కువైనా పర్వాలేదు, 3వ రోజు కలుపుకున్నప్పుడు మాత్రం అన్నీ సరిచూసుకొని మీకు ఏది తక్కువ అనిపిస్తే అది యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మొత్తం పచ్చడంతా కలిపేసే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. మీరు గరిటె పెట్టి కలిపే కన్నా చేతితో మిక్స్ చేస్తేనే బాగా మిక్స్ అవుతుందండి. చూసారు కదా, చక్కగా వెల్లుల్లిపాయలని ఇలాగ పొట్టు తీసేసుకుని వేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే వెల్లుల్లిపాయలు కొలెస్ట్రాల్కి చాలా మంచిది కదా. అందరూను పచ్చట్లో వేసిన వెల్లుల్లిపాయలు చక్కగా ఆయిల్లో ఊరి భలే టేస్టీగా ఉంటాయన్నమాట. చూసారు కదా, ఇలాగ బాగా కలిపేసుకున్న తర్వాత ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. గాజు సీసా కానీ జాడీ కానీ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ వేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకోవటమేనండి. చూసారు కదా, ఈ పచ్చడి బయట పెట్టుకున్నా కానీ అస్సలు పాడవదు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత పచ్చడి మొత్తం ఇలా సర్దుకోవాలండి. ఆయిల్ అనేది మనకి పైకి తేలాలన్నమాట. అలా అయితే మనకి పచ్చడి డ్రై అయిపోకుండా ఎప్పుడైనా కానీ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా మొత్తం సర్దేసుకుని మూత పెట్టేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమేనండి. ఈ పచ్చడికి తాలింపు అనేది అయితే అవసరం లేదు, నిల్వ పచ్చడి కదా. మీకు పోపు కావాలంటే కొంచెం కొంచెం తీసుకుని పోపు చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, చివరిగా పచ్చడి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇలాగా కొంచెం అన్నం వేసుకొని టేస్ట్ చేస్తే కనుక చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇప్పుడు ఉసిరికాయలు దొరికే సీజన్ కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాము. అంతవరకు సెలవు, నమస్తే.